హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చి సాటర్డే సండే 2 రోజులు తీసిన బ్లాగ్ అనమాట. ఇది వచ్చి సాటర్డే అనమాట. సాటర్డే మార్నింగ్ జగదీష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా రోష్క కూడా ఆ రోజు ఎగ్జామ్ ఉండిందనమాట. ఇంకా రోష్క కూడా ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఇంకా నేను వచ్చి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, సింధు ఇంటికి. ఇంకా వాళ్ళ అపార్ట్మెంట్లో డ్రెస్సెస్ అమ్ముతున్నారంటండి. ఇంకా ఫోన్ చేసిందనమాట సింధు. ఇంకేమైనా వచ్చి చూస్తావా, చాలా బాగున్నాయి మోడల్స్ అని చెప్పింది. ఇంకా అందుకని ఆ రోజు వెళ్ళాను. ఇంకా లాస్ట్ బ్లాగ్లో పూర్ణం మిగిలిందని చెప్పాను కదండి. ఇంకా పూర్ణము తర్వాత కొంచెం దోశ పిండి, ఇంకా ఇంట్లో మైదా పిండి కలిపి పెట్టింది కదా, ఇంకా అవన్నీ తీసుకెళ్ళానమాట. ఇంకా అక్కడైనా చేసి పెట్టచ్చని ఇంకా అన్ని బాక్స్లో వేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా జగదీష్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా నన్ను కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇంకా అసలు టైం లేదని అసలు వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా గుడికి వెళ్తారు మార్నింగే. ఇంకా అందుకని టైం లేదని ఇంకా వదిలిపెట్టి వెళ్ళారు, ఆటోలో వెళ్ళమని చెప్పారు. ఇంకా రోష్క కూడా లంచ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్లారండి. ఇంకా సింధు వాళ్ళ ఇంటి నుంచి రోష్క ఎగ్జామ్ సెంటర్ చాలా దగ్గర అనమాట. ఇంకా అలాగే లంచ్ ఇచ్చేద్దామని మధ్యాహ్నము ఇంకా లంచ్ కూడా ప్యాక్ చేసుకుని తీసుకెళ్లాను. ఇంకా రోష్క ఇంటికి రమ్మంటే అస్సలు రాలేదండి ఆ రోజు. ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళింది అనమాట. స్కూల్ వ్యాన్ లో ఇంకా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకా స్కూల్కి వెళ్తున్నారనమాట. ఇంకా అలాగే స్కూల్కి వెళ్ళేసి ఇంకా లంచ్ తినేసి మళ్ళీ సాయంత్రం అలాగా ఇంటికి పిలుచుకొని వచ్చాము. ఇంక ఇది వచ్చి సింధు వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంకా అక్కడ వెళ్ళి చూస్తే అసలు సింధుకు చాలా ఒళ్ళు బాలేదండి, పడుకొని ఉన్నిందనమాట, కళ్ళు తిరుగుతూ ఉన్నాయంట. ఇంకా అందుకని ఇంకా అలాగే కూర్చుందనమాట, కిచెన్లో కూర్చుని మాట్లాడుతూనే ఇంకా బూరెలు చేశాను. ఇంకా ఆ రోజు పూర్ణం బూరెలు వచ్చి కొన్ని చేశానండి, ఎక్కువగా చేయలేదనమాట. ఇంకా హెల్త్ బాగాలేదు సింధుకి, ఇంకా తినలేనని చెప్పింది. ఇంకా అందుకని కొన్ని చేశాను. ఇంకా ఆ రోజు వెళ్ళానే కానీ ఇంకా డ్రెస్సెస్ చూడడానికి కూడా వెళ్ళామండి. ఇంకా తను లేదనమాట. ఇంకా వాళ్ళ బాబుని పిలుచుకొని ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారంట. ఇంకా రావడానికి కూడా చాలా లేట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఆ రోజు బూరెలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకా క్రిస్పీగా ఉన్నాయన్నమాట, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. ఇంకా సింధు పిల్లలు కూడా చాలా బాగా తిన్నారండి, చాలా బాగున్నాయి అంటే అని చెప్తూనే ఉన్నారు. ఇంకా మేము కూడా వేడివేడిగా తిన్నామండి. ఇంకా తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఇంకా 1 o'clock అయిపోయింది అనమాట. ఇంకా జగదీష్ వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరం కలిసి రోష్క స్కూల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ రోష్కకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంకా రోష్క స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ సింధుకు ఫోన్ చేశాను, ఆవిడేమైనా వచ్చిందా, ఇంకా మళ్ళీ డ్రెస్సెస్ చూద్దామని ఇంకా మళ్ళీ ఫోన్ చేశాను అనమాట. ఇంకా రాలేదని చెప్పింది. ఇంక సర్లేని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇక్కడే నుంచి సండే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ వచ్చి ఇంకా కొబ్బరి అంతా చాలా ఉండిందండి నా దగ్గర. ఇంట్లో ఇంట్లో పండగలు కొడతాం కదా, ఇంకా కొబ్బరి అంతా ఎండపెట్టి పెట్టాను. ఇంక ఈ కొబ్బరి తీసుకెళ్ళి ఇంకా గానుగా ఆడిస్తారు కదండి, ఇంకా అక్కడ తీసుకెళ్ళాను అనమాట. అక్కడ తీసుకెళ్తే నూనె ఆడిచిస్తారు అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి అడిగితే ఇంత కొంచెం కొబ్బరి అంతా తీసుకోరంటండి, 5 kgs 10 kgs అలా ఉంటేనే తీసుకుంటారంట. ఇంకా సర్లేని ఇంకా కొబ్బరి కొంచెం తీసుకొని ఇంకా దానికి ఒక 50 రూపీస్ అలాగా తగ్గించి ఇచ్చారనమాట. ఇంకా అక్కడే నేను గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకా శనక్కాయ నూనె తీసుకున్నానండి. శనక్కాయ నూనె తీసుకుంటే ఇంకా కొబ్బరి తీసుకొని ఒక 50 రూపీస్ అలాగా తగ్గించి ఇచ్చారు. ఇంకా 1 లీటర్ శనక్కాయ నూనె తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా చికెన్ షాప్కి వెళ్ళేసి 1 కిలో చికెన్, 1/2 కిలో మటన్ తీసుకొని వచ్చాము. మటన్ కీమా తీసుకొని వచ్చాము. ఇంకా జగదీష్ మటన్ తినాడు కాబట్టి జగదీష్ కోసము చికెన్, ఇంకా నాకు రోష్కకి కైమా తెచ్చుకున్నాను. ఇంక శనక్కాయ నూనె వచ్చి 1 లీటరు 390 రూపీస్ అండి. 390 రూపీస్ అయితే మాకు ఆ కొబ్బరి తీసుకొని 340కి ఇచ్చారు. ఇంక ఇక్కడ చికెన్ ని నీట్ గా కట్ చేశానండి, కట్ చేసి కడిగి పెట్టాను అనమాట. ఇంకా చికెన్ పకోడీ చేస్తున్నాము, ఇంకా అందుకని చిన్న కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా వీళ్ళు చిన్న కట్ చేస్తేనే తింటారండి, ఇంకా లావుగుంటే అస్సలు తినరు. అందుకని చాలా చిన్న కట్ చేసి పెట్టాను. ఇంకా ఈ బోన్స్ అన్ని గ్రేవీ పెడతామని, చికెన్ గ్రేవీ పెడతామని ఇంకా చికెన్ బోన్స్ అన్ని సపరేట్ గా పెట్టాను. ఇంక ఇక్కడ చికెన్ గ్రేవీ రెసిపీ చూపిస్తున్నానండి. ఇంకా మటన్ కీమా వచ్చి ఇంకా మామూలుగా చేసాను అనమాట. ఇంకా మామూలు అందరం చేస్తాం కదా, ఇంకా అలాగే చేసాను. చికెన్ గ్రేవీ వచ్చి డిఫరెంట్గా చేశాను అనమాట. ఫస్ట్ ఒక కడాయిలో ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకొని ఉప్పు పసుపు వేసేసి ఇంకా చికెన్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఇంకా వాటర్ అంతా పోయేంత వరకు ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ రోజు వైట్ రైస్ చేశాను అనమాట జగదీష్ కోసము. ఇంకా నాకు రోష్కకి సంకటి చేశాను, రాగి సంకటి. ఇంకొక పక్క వంట చేస్తూనే ఇంకా పక్కన సామాన్లన్నీ చాలా ఉన్నాయండి, ఇంకా అవన్నీ కడుగుతూనే ఉన్నాను. ఇంకా సండే రోజు ఎన్ని సామాన్లు కడిగినా కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా కిచెన్లో సండే రోజు అయితే నాకైతే చాలా ఎక్కువగా పని ఉంటుందండి. ఇంకా స్టవ్, టైల్స్, తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజంతా కిచెన్లోనే ఉంటాను.
ఇంకా చికెన్ కర్రీకి 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, తర్వాత ఒక గడ్డ వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం అల్లము, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంక ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ ఉప్పు పసుపు వేసి ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా దాంట్లో వేసుకోవాలండి. ఇంకా ఇది వేసిన తర్వాత పచ్చి వాసన అంతా పోయేంత వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత టమాటాని మిక్సీలో గ్రైండ్ చేసి వేసానండి గ్రేవీ కోసము. ఇంకా టమాటా వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా 4 బర్నర్ల పైన 4 పెట్టేశానండి. ఒక పక్క చికెన్, ఒక పక్క మటన్, ఒక పక్క సంకటికి, తర్వాత చికెన్ పకోడీ చేస్తున్నాను. ఇంకా అన్నం వచ్చి ముందే చేసి పెట్టేశానండి. ఇంకా చికెన్ కట్ చేసేటప్పుడు ఇంకా అన్నం చేసేసాను అనమాట. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా చికెన్ తీసుకొని వస్తే చికెన్ పకోడీ ఖచ్చితంగా చేస్తామండి. ఇంకా ఒకే ఐటము ఒకే వెరైటీ తినమనమాట. ఇంకా ఏదైనా 2 వెరైటీస్ అలాగ చేస్తూ ఉంటాము. ఇంకా చికెన్ గ్రేవీ చేసినా కూడా చికెన్ ఫ్రై అయినా చికెన్ పకోడీ అయినా ఖచ్చితంగా ఉండాలి. ఇంక ఇక్కడ చికెన్లో చికెన్ మసాలా, తర్వాత టమాటా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో కారం పొడి, ధనియాల పొడి, తర్వాత మిరియాల పొడి, తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసాను. ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనం నీళ్లు కలుపుకోవాలన్నమాట. ఇంకా నీళ్లు కలుపుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో ఇంకా అన్ని నీళ్ళు కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఇంకా బాగా ఉడకపెట్టుకోవాలండి. ఇంకో పక్క సంకటికి ఇంకా అన్నం కూడా బాగా మెత్తగా పడిపోయింది. ఇంకా మెత్తగా అయిన తర్వాత ఇంకా రాగి పిండి వేసుకున్నానండి. రాగి పిండి కొంచెం ఎక్కువగా వేస్తాను నేను. ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఇంకా సంకటి చాలా బాగుంటుంది కదా, అందుకని చేశాను అనమాట ఆ రోజు. ఇంకా పిండి వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకపెట్టుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెమే కాబట్టి నేను గంటతో కలిపాను, లేకుంటే తెడ్డు కట్ట అంటారండి, ఇంకా అది మా ఇంట్లో ఉందన్నమాట. ఇంకా కొంచెమే అనేసి ఇంకా గంటతోనే కలిపాను. ఇంకా తెడ్డు కట్టతో కలుపుకుంటే ఇంకా మెత్తగా చాలా బాగా కలుస్తుందండి. ఇంకా ఆ రోజు అన్ని వంటలు అయిపోయాయి అనమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంక ఇక్కడ మటన్ కైమా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం స్పైసీగా చేసుకున్నానండి. ఇంకా నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటది. ఇంకా సండే రోజు మా లంచ్ మెనూ వచ్చి రాగి సంకటి, తర్వాత చికెన్ గ్రేవీ చేశాను. దాని తర్వాత కైమా అండి, మటన్ కైమా కర్రీ. ఇంకా దాని తర్వాత చికెన్ పకోడీ అండి. ఇంకా వైట్ రైస్ కూడా చేశాను. ఇంకా అది చూపడం మర్చిపోయాను. ఇంక ఇక్కడ ఫస్ట్ ఇంకా రోష్కాకి పెట్టించేసానండి. ఇంకా రోష్కాకి చిన్న బాల్ చేశాను అనమాట, సంకటి బాల్ చేసి ఇంకా రోష్కాకి పెట్టించేసాను. ఇంకా మటన్ కైమా వేసాను అనమాట రోష్కా కోసము. ఇంకా చికెన్ వేయలేదు, ఇంకా మటనే పెట్టాను. తర్వాత ఇంకా రోష్కాకి ఇష్టమైన చికెన్ పకోడీ వేసాను. ఇంకా రోష్కాకి పెట్టించిన తర్వాత ఇంకా నేను తిన్నానండి. ఇంకా నేను జగదీష్ ఇద్దరము తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలాగా వాకింగ్కి వెళ్ళామన్నమాట పార్క్కి. ఇంకా పార్కులో 1 అవర్ అలాగా వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.